మొన్నటి వరకు ఫ్లాపుల్లో ఉన్న యంగ్ హీరోలు సక్సెస్ రూట్లోకొచ్చారు. దాంతో యంగ్ హీరోల సినిమాలు ఫుల్ జోష్లో తెరకెక్కుతున్నాయి. రీసెంట్ గా శర్వానంద్ కూడా లాంగ్ బ్యాక్ నుంచి సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఫైనల్లీ పెద్ద సినిమాలు బరిలో ఉన్నా సంక్రాంతికి సినిమా రిలీజ్ చేసి నారీ నారీ నడుమ మురారితో సాలిడ్ హిట్ కొట్టి తన 7 ఏళ్ల ఫ్లాప్లకు బ్రేక్ వేసుకున్నారు. ఈరోజు మీరు బయటికి రాగానే థియేటర్ నుంచి అందరూ అడిగే చెప్పేదేంటి, బా ఎన్ని రోజులైందిరా ఇలా నవ్వుకుని, హ్యాపీగా మంచి సినిమా చూసాం, నవ్వుకున్నాం, వచ్చాం. ఆ ప్రామిస్ మీకు రిలీజ్ ముందు చెప్పా, నిలబెట్టుకున్నా. ఇంకా కష్టపడతా, ఇంకా మంచి సినిమాలు తీస్తా, కష్టపడుతూనే ఉంటా. నా వెనకాల ముందు ఎవరున్నారో లేరో కానీ ఆ భగవంతుడు ఉన్నాడు. జాతిరత్నాలు సినిమాతో ఆడియన్స్ లో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న నవీన్ పొలిశెట్టి ఫస్ట్ నుంచి డిఫరెంట్ సినిమాలతోనే ఆడియన్స్ ముందుకొస్తున్నాడు. రీసెంట్ గా సంక్రాంతికి అనగనగా ఒకరాజు సినిమాతో మరో హిట్ అందుకున్నాడు. అంతకుముందు జస్ట్ యావరేజ్ గా ఉన్న నవీన్ పొలిశెట్టి కెరియర్ స్పీడ్ అందుకుంటోంది. ఆ ఊహించలేని విషయాన్ని సాధ్యం చేసింది మీ ప్రేక్షకులు, మీరందరూ. పేరు పేరున ప్రతి తెలుగు కుటుంబానికి నేను చాలా 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 నేను ఎంత థ్యాంక్ యూ చెప్పుకున్నా కూడా అది సరిపోదు. నేను ఒకటే చేయగలుగుతాను, మీకు ఇలాగే రెట్టింపు ఎంటర్టైన్మెంట్, కొత్త కొత్త కథలతో మిమ్మల్ని ఎలాగైనా థియేటర్స్లో హోల్డ్ చేసి మిమ్మల్ని బోర్ చేయకుండా మీ టికెట్ ప్రైస్కి వర్త్ ఎంటర్టైన్మెంట్ అందించడానికి నేను నా 500% కృషి చేస్తాను.